ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ రైతు బంధు గురించి, మొత్తానికి రైతు బంధు నిధులు 2000 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి మరి ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు పడ్డాయి, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫ్రెండ్స్. మొత్తానికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఆల్రెడీ నిన్న మనకి 2 days బ్యాకే రైతు బంధు నిధులను రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది పల్లెవు సార్ 5 ఎకరాల వరకే పరిమితమయ్యాయి, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా మందికి రాలేవని చెప్పేసి చాలామంది చాలా జిల్లాల నుంచి అడిగారు. ఇక రైతు బంధు పేమెంట్ ఈ రౌండ్లో మాత్రం ఎవరికి పడ్డాయి, ఎంతమందికి పడ్డాయి అనేది లిస్ట్ అంతా చాలా క్లియర్గా అన్ని జిల్లాల వారిగా వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను. అయితే ప్రభుత్వం మాత్రం సడన్ 10 acres వరకు లిమిట్ చేస్తుందా, ఇంకా ఎక్కువ మందికి కూడా ఇవ్వదలుచుకుందా, ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి రైతు బంధు పేమెంట్ మాత్రం 5, 6, 7 ఆ 7 ఎకరాల పైచిలకు 8 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రైతు బంధు పేమెంట్ పడ్డాయండి. ఇది మాత్రం అక్షరాల నిజం. కావాలంటే రైతు బంధు పేమెంట్ సంబంధించి ఇంకా ఏ జిల్లా అయినా కావచ్చు, ఏ ప్రాంతం అయినా కావచ్చు, వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. కావాలంటే ప్రభుత్వం యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాము, వ్యవసాయ శాఖ అధికారుల నంబర్లు కూడా చాలా క్లియర్గా వీడియో కింద లింక్ ఇచ్చాము. అండ్ ఆల్ డీటెయిల్ లీస్ట్ అంతా కూడా చాలా స్పష్టంగా వాళ్ళు కూడా అందియడం జరిగింది. మొత్తానికి రైతు బంధు క్రెడిట్ అయిన వాళ్ళు క్రెడిట్ అయినట్టుగా, క్రెడిట్ కాని వాళ్ళు కానట్టుగా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి. ఇక రైతు బంధు గురించి మీకు ఏ డౌట్స్ వచ్చినా తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. ఓకే, సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. చిన్నగా సపోర్ట్ చేసి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.